SEO ఫ్రెండ్లీ కంటెంట్ అనేది ఎలా రాయాలి? మీ అందరికీ కూడా చాట్ జీపీటీ అనేది అయితే తెలుసు. కానీ చాట్ జీపీటీని ఏంటంటే ఎలా ఉపయోగించుకొని నవే డేస్ చూసుకుంటే చాలా ఏఐ టూల్స్ అయితే వచ్చి ఆ ఏఐ టూల్స్ రావడం వల్ల ఏంటంటే కంటెంట్ క్రియేటర్కే ఏంటంటే డిమాండ్ అనేది అయితే తగ్గిపోవడం అయితే జరిగింది. Hi, hello, welcome to the Digital Chandu Solutions, one-stop solution for digital marketing training and digital marketing services. సో ఈ రోజు మనము నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటి అనేది ఒకసారి స్క్రీన్ పైన అయితే చూసేయండి. సో దానికన్నా ముందు ఏంటంటే ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే సో అవర్ ఛానల్ ఈస్ ద వన్ కంప్లీట్లీ ప్యూర్లీ ఎడ్యుకేషన్ వన్. సో ఎడ్యుకేషన్ అన్నప్పుడు మీకు అందరికీ తెలిసిందే బోరింగ్ అయితే అనిపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఆశ్చర్యపరిచేటివి మిరాకిల్స్ చేసేలాగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లాగా అయితే ఉండదు. మీరు ఎప్పుడు మిరాకిల్ అయ్యేసి లైక్ కొట్టడానికి సో లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్ని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అలానే ఇంకో థింగ్ ఏంటి అంటే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరూ ఏంటంటే సపోర్ట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కాకపోతే కామెంట్ చేయకపోవడం వల్ల సో ఈ వీడియోస్ అనేది ఎక్కువ పీపుల్ కి రీచ్ అయితే అవ్వదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఫస్ట్ కామెంట్ అండ్ లైక్ చేసి వీడియో చూడడానికి ప్రయత్నించండి. మన పర్టికులర్ ప్రతి వీడియో కూడా ఏంటంటే ఫస్ట్ థియరిటికల్ గా అయితే ఉండబోతుంది. తర్వాత ఏంటంటే నేను ప్రాక్టికల్ లో కూడా తీసుకెళ్లేసి లైవ్ లో అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ అనేది కొద్దిగా లెంత్ అవ్వడం వల్ల సో మీరేంటంటే మిడిల్ లో స్కిప్ అయిపోయేసి బోరింగ్ అయితే అనిపిస్తూ ఉండొచ్చు. వెయిట్ ఫర్ ది టిల్ ఎండ్ ఆఫ్ ది వీడియో సో దట్ క్లియర్ క్లారిటీ వస్తుంది. మనం ఏ టాపిక్ తీసుకున్నా ఎలానే టీచ్ చేస్తూ ఎండ్ వరకు తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ జంప్ ఇన్ టు ది టాపిక్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ కీవర్డ్స్ గురించి, కీవర్డ్స్ డెన్సిటీ గురించి వీటన్నిటిని కూడా ప్రీవియస్ వీడియోలో అయితే నేనైతే డిస్కస్ అయితే చేశాను. ఒకసారి మీరు మిస్ అయినట్టయితే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి. ప్రీవియస్ వీడియో మీకు అయితే మా టీం అయితే అప్డేట్ అయితే చేస్తుంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఈ టార్గెటెడ్ కీవర్డ్స్ అనేది మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీనికి సంబంధించిన SEO ఫ్రెండ్లీ కంటెంట్ అనేది ఎలా రాయాలి ఒక వెబ్సైట్ కి అనేది ఏంటంటే మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. ఓకేనా, సో లెట్స్ మూవ్ ఇన్. సో ఇప్పుడు SEO ఫ్రెండ్లీ కంటెంట్ అనేది రాయాలి అంటే కీవర్డ్స్ అనేది మేజర్ గా ప్లే అయితే చేస్తుంది, ఇంపార్టెంట్ రోల్ అనేది. కాబట్టి ఆ కీవర్డ్స్ గురించి క్లియర్ గా నేను ఏంటంటే వీడియో చేశాను, అది ఒకసారి చెక్ చేసి ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో ఈ కీవర్డ్స్ అన్ని నేను ఇప్పుడు కలెక్ట్ అయితే చేసి పెట్టుకున్నా. ఈ కీవర్డ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత సో వాట్ ఐ నీడ్ టు డూ ఈస్ ఐ నీడ్ టు రైట్ ది కంటెంట్ రాయాలి అంటే నేనేమో కంటెంట్ రైటర్ కాకపోయా అనేసి మీకు అనిపిస్తూ ఉంటే సో మీరేంటంటే కంటెంట్ ఓన్ గా రాయాల్సిన నీడ్ లేదు. నవే డేస్ చూసుకుంటే చాలా ఏఐ టూల్స్ అయితే వచ్చి ఆ ఏఐ టూల్స్ రావడం వల్ల ఏంటంటే కంటెంట్ క్రియేటర్ కే ఏంటంటే డిమాండ్ అనేది అయితే తగ్గిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఏఐ టూల్ ని యూటిలైజ్ చేసుకుని ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తానో చూడండి. మీ అందరికీ కూడా చాట్ జీపీటీ అనేది అయితే తెలుసు. కానీ చాట్ జీపీటీని ఏంటంటే ఎలా ఉపయోగించుకొని కావాల్సిన అవుట్పుట్ ని పొందాలి అనేది చాలా పీపుల్ కి తెలియదు. సో ఈ రోజు నేను ఏంటంటే క్లియర్ గా మీకు ఎలా యూటిలైజ్ చేసుకుంటే బెటర్ అవుట్పుట్ వస్తుంది అనేది కూడా నేనైతే చెప్పబోతున్నా. ఓకే, సో నేను ఆల్రెడీ ఏంటంటే ఒక ప్రాంప్ట్ అయితే రెడీ చేసి పెట్టాను. ఇక్కడైతే మీరు అయితే చూడొచ్చు. సో సింప్లీ వచ్చేసి ప్రాంప్ట్ అయితే తీసుకొని సో నేనేంటంటే చాట్ జీపీటీలో అయితే పేస్ట్ అయితే చేస్తానా. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ అస్. సో ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఇది నాకేంటంటే క్లియర్గా నాకు కావాల్సినట్టు అవుట్పుట్ అయితే కంటెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ కంటెంట్ అనేది ఓకే ఇక్కడ రాసే లోపల ఏంటంటే నేను అసలు ప్రాంప్ట్ అనేది ఎలా ఇచ్చానో చూద్దాం. ఆ లోపల ఇదైతే రాయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఓకే యాక్ట్ యాజ్ ఏ కంటెంట్ రైటర్. సో చాట్ జీపీటీలో డైరెక్ట్గా వెళ్ళేసి గూగుల్ని అడిగినట్టు అడిగారు అనుకో సో మీకేంటంటే బెటర్ అవుట్పుట్ అయితే రాదు. మీరు వచ్చేసి చాట్ జీపీటీని అడిగేటప్పుడు ఏ పర్టికులర్ పొజిషన్లో ఏంటంటే చాట్ జీపీటీని పెట్టాలి అనుకున్నా ఆ పొజిషన్లో పెట్టినప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్ళేసి ఏంటంటే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి చాట్ జీపీటీ అయితే ట్రై చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకేం కావాలి, కంటెంట్ కావాలి. కంటెంట్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు, కంటెంట్ రైటర్ అయితే రాస్తాడు, కంటెంట్ క్రియేటర్ అయితే క్రియేట్ చేస్తాడు. అవునా, మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి. సో ఇప్పుడు ఏంటంటే యాక్ట్ యాజ్ ఏ కంటెంట్ రైటర్ అనే ఒక చిన్న పర్టికులర్ ప్రాంప్ట్ ని ఎక్స్ట్రా నేను ఇక్కడ యాడ్ చేసి ఇవ్వడం వల్ల సో చాట్ జీపీటీ ఏమవుతుంది, ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ అయితే అవుతుంది, కంటెంట్ రైటర్ అయితే అవుతుంది. కంటెంట్ రైటర్ ఎలాగైతే కంటెంట్ రాస్తారో ఆ పర్టికులర్ లెవెల్లో ఏంటంటే మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది చాలా పీపుల్కి అయితే తెలియదు. సో దీన్ని యూటిలైజ్ చేసి ఈ రోజు నుంచి ఏంటంటే మీరు డిఫరెంట్ ఓకే స్టైల్లో అయితే యూటిలైజ్ అయితే చేయొచ్చు ఏఐ టూల్స్ ని. ఓకే, ఇలా ఒకటి కాదు చాలా పర్టికులర్ ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి. సో అన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ వాటిలో మీకు అయితే తెలియజేస్తాం. తర్వాత ఎలా రాశాను, ఓకే క్రియేట్ కంటెంట్ ఫర్ దీస్ టార్గెటెడ్ కీవర్డ్స్. ఈ టార్గెటెడ్ కీవర్డ్స్ కి ఏంటంటే కంటెంట్ రాయి అనేసి నా టార్గెటెడ్ కీవర్డ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది.
ఎప్పుడైతే నా టార్గెటెడ్ కీవర్డ్స్ ఇచ్చి ఆ టార్గెటెడ్ కీవర్డ్స్ కూడా ఏంటంటే ఒక కండిషన్ అయితే పెట్టాను, కీవర్డ్ డెన్సిటీ అనేది ఏంటంటే 2% కన్నా ఎక్కువ అవ్వకుండా రాయండి అనేది చెప్పడం జరిగింది. దాంతో పాటు మన టార్గెటెడ్ కీవర్డ్స్ ని హెడ్లైన్స్ లో, సబ్ హెడ్లైన్స్ లో, అలానే ఏంటంటే బుల్లెట్ పాయింట్స్ గా, బోల్డ్ గా, ఇటాలిక్ గా రాయమని అయితే చెప్పాం. దానితో పాటు ఏంటంటే నా కంటెంట్ అనేది 1000 వర్డ్స్ ఉండాలి అని చాట్ జీపీటీ చెప్పారు. ఇప్పుడు చాట్ జీపీటీ ఏంటంటే ఈ ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకొని ఈ ఇన్పుట్ తీసుకున్న తర్వాత అవుట్పుట్ అంటే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా అవుట్పుట్ ఇచ్చింది అనేది మీరు ఇక్కడే చూడండి. ఓకే, క్లియర్ గా ఏంటంటే ప్రతి ఒక్క హెడ్లైన్ లో కూడా ఏంటంటే నా టార్గెటెడ్ కీవర్డ్ ని యాడ్ చేస్తూ కంటెంట్ ఏంటంటే ఎస్ఈఓ ఫ్రెండ్లీతో రాసింది. ఎస్ఈఓ ఫ్రెండ్లీతో కంటెంట్ అన్నప్పుడు ఎలా ఉండాలి? సో ఏదో మనం కీవర్డ్స్ తీసుకొని మిడిల్ లో పెట్టేసే లాగా కాకుండా, సో ఒక పర్టికులర్ ఏదైతే సెంటెన్స్ రాస్తామో అది సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి, చదవడానికి మంచిగా అనిపిస్తూ ఉండాలి. అసలు రోబోట్స్ కి కావచ్చు, హ్యూమన్స్ కి కావచ్చు, మనం కంటెంట్ రాసేటప్పుడు రోబోట్స్ కూడా రాయాలి, అలానే హ్యూమన్స్ కూడా రాయాలి. ఇద్దరికి ఏంటంటే ఓకే అర్థం చేసుకొని దానికి సూటబుల్ అయ్యేగా రాసే ప్రాసెస్ నే ఏంటంటే రైట్ ఆప్టిమైజేషన్ అంటాం, ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ అని అయితే అంటాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్రాంప్ట్ ని ఎగ్జాక్ట్ గా అలా ఇవ్వడం వల్ల ప్రతి దాంట్లో కూడా ఏంటంటే నాకు ఎక్కడా కూడా ఇష్యూస్ అనేది రాకుండా నాకు కావాల్సినట్టు అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ అవుట్పుట్ అంతటినీ కూడా తీసుకొని నా వెబ్సైట్ లో అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో యూటిలైజ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు కీవర్డ్ డెన్సిటీని చెక్ చేసుకుంటూ అక్కడ కూడా ఏంటంటే చేయాల్సిన ఆప్టిమైజేషన్స్ అంతా కూడా అయితే చేయండి. సో మన ఛానల్లో ఏంటంటే ఆల్రెడీ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలి, ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు కీవర్డ్ డెన్సిటీని ఎలా చెక్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఆల్రెడీ లైవ్లో అయితే చేశాను. సో దాని రిలేటెడ్ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం. సో ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. లేదు అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి సింప్లీ మన కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి అనుకుంటే సో డిజిటల్ చందు ఆన్ పేజ్ ఎస్ఈఓ, డిజిటల్ చందు డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ చందు ఎస్ఈఓ, డిజిటల్ చందు గూగుల్ యాడ్స్, డిజిటల్ చందు ఫేస్బుక్ యాడ్స్, ఇలా మీరు సెర్చ్ చేయడం వల్ల నేను ఏదైతే ప్రీవియస్ ఆల్రెడీ చేశానో ఆ వీడియోస్ ఏంటంటే డైరెక్ట్ గా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే మన ఛానల్లో ఆల్రెడీ 600కు పైగా వీడియోలు ఉన్నాయి. అందులో మీరు వెతుక్కోవాలి అన్న ఇట్ ఈస్ వెరీ హార్డ్. అందుకోసమే ఏంటంటే ఈ ప్రాసెస్ ను ఫాలో అయితే మనం ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెలివర్ చేస్తున్నామో వాటిని మీరు డైరెక్ట్ గా పొందడానికి రిలేటెడ్ ఆఫ్ వీడియోది ఓకే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలానే ఏంటంటే నెక్స్ట్ మీకు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఆ వీడియోని మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ మిస్ అయిపోకుండా ఉండాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. దీన్ని ఏంటంటే ఎవరికైతే హెల్ప్ఫుల్ అనుకుంటారో వాళ్ళకి షేర్ కూడా చేయండి. మీరు నేర్చుకున్నట్టు వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అని అయితే పొందండి.